నమస్తే సార్. ప్రస్తుతం మనం పినపాక ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాం సార్. ఇది జూనియర్ కాలేజీ పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జాయిన్ కావాలంటే పిల్లలు ఏమేమి సర్టిఫికేట్ పట్టుకొని రావాల్సి ఉంటుంది సార్? మనకి చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కావాలి సార్. 10th మెమో, స్టడీ, ఎల్సీ, క్యాస్ట్ ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాస్పోర్ట్ అవన్నీ సరిపోతాయి సార్. ఇప్పుడు ఈ లోకల్ చదివే విద్యార్థి అయి ఉండాలా సార్? ఉమ్మడి పినపాక కానీ కాగూడెం కానీ మన చుట్టుపక్కల మండలాల పిల్లల్ని తీసుకుంటున్నాం సార్. తీసుకుంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అందరినీ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యే విద్యార్థులకు మన రూమ్స్ కానీ అలాగే బెడ్ సౌకర్యం కానీ ఉన్నాయా సార్ ఇక్కడ? మనకి గవర్నమెంట్ బెడ్స్ ప్రొవైడ్ చేసింది సార్. బెడ్స్ ఉన్నాయి. రూమ్లే కొంచెం ఇంకా కావాల్సి ఉంది సార్, రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ మేము తెలియపరిచాము ఆఫీసర్కి, మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది సార్. మేము సపరేట్ బిల్డింగ్ కూడా కావాలని సమాచారం సార్. ప్రజెంట్ అయితే ఎస్సీ బిల్డింగ్లోనే నడిపిస్తాము సార్. ఓకే సార్. ప్రజెంట్ ఈసారి కొత్తగా ఎన్ని అడ్మిషన్ జాయిన్ అయ్యారు సార్? కొత్తగా 17 అడ్మిషన్స్ అయినాయి సార్. ఇంకా వస్తున్నాయి సార్. దాదాపు ఒక 20-25 వరకు వస్తాయి సార్. ఇప్పుడు భోజనం మెనూ ప్రకారం డైలీ ఇక్కడ నడుస్తుందా సార్? మెనూ ప్రకారం వస్తుంది సార్ భోజనం. థ్యాంక్ యూ సార్. వీక్లీ 2 times చికెన్ ఉంటుంది సార్. ఎగ్స్ డైలీ ఉంటాయి సార్. వీక్లీ 5 ఎగ్స్, బనానా ఉంటాయి సార్. రోజు స్నాక్స్ ఉంటాయి సార్. టిఫిన్స్ కూడా ఎట్లా టిఫిన్స్ కూడా ఉంటాయి సార్. పూరి ఉంటుంది, బోండా ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, కిచిడి, పులిహోర, అన్ని రకాలు ఉంటాయి సార్. మెనూ అయితే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే విద్యార్థులు ఇక్కడ జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.